ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖచిత్రంలో మరో కీలక అధ్యాయం ప్రారంభం కాబోతోంది. రాష్ట్రానికి జీవనాడిగా, రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే 16వ నంబర్ జాతీయ రహదారిని 6 వరుసలుగా విస్తరించే బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తన ఆమోదముద్ర వేసిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇప్పుడు కార్యాచరణ దిశగా అడుగులు వేస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని దివాన్ చెరువు నుండి అనకాపల్లి వరకు ఉన్న మార్గాన్ని ఈ విస్తరణలో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. ఇది కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా కోస్తా తీరం వెంబడి పారిశ్రామిక మరియు ఆర్థిక ప్రగతికి సరికొత్త బాటలు వేస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏ ప్రాంతానికైనా సమగ్ర అభివృద్ధి సాధించాలంటే పటిష్టమైన రవాణా వ్యవస్థ అత్యంత కీలకం. విద్య, వైద్యం, వాణిజ్యం, పరిశ్రమలు వంటి అన్ని రంగాలు నేరుగా రోడ్డు మార్గాలపైనే ఆధారపడి ఉంటాయి. ఈ ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రహదారుల నిర్మాణం, విస్తరణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయి. వేల కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తూ దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థను ఆధునీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అత్యంత రద్దీగా ఉండే చెన్నై కోల్కతా జాతీయ రహదారిలోని కీలకమైన దివాన్ చెరువు అనకాపల్లి మార్గాన్ని 6 వరుసలుగా మార్చాలన్న నిర్ణయం వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే రాజమహేంద్రవరం వరకు 6 వరుసల రహదారి అందుబాటులో ఉండగా మిగిలిన ఈ మార్గం కూడా విస్తరణకు నోచుకుంటే మొత్తం కారిడార్లో రవాణా వేగవంతమవుతుంది. జిల్లా అధికారులు మరియు పార్లమెంటు సభ్యులు, సీఎం రమేష్ వంటి ప్రజాప్రతినిధులు ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను ముఖ్యమంత్రి మరియు హోంమంత్రి వంగలపూడి అనిత దృష్టికి తీసుకెళ్లడంతో పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విస్తరణ ప్రాజెక్టును ప్రధానంగా 2 భాగాలుగా విభజించి చేపట్టనున్నారు. దివాన్ చెరువు నుండి తుని వరకు సుమారు 92 కిలోమీటర్ల పొడవున ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తారు. పాయకరావుపేట నుండి అనకాపల్లి వరకు దాదాపు 70 కిలోమీటర్ల మేర రహదారిని విస్తరిస్తారు. ప్రస్తుతం 4 వరుసలుగా ఉన్న ఈ రహదారిని 6 వరుసలుగా మార్చడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక ప్రమాణాలతో నిర్మాణం చేపడతారు. విస్తరణ పనులు జరుగుతున్నప్పుడు స్థానిక ప్రజలకు, గ్రామాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగా కీలకమైన జంక్షన్ల వద్ద, గ్రామాలను దాటే చోట్ల పైవంతెనలు అంటే ఫ్లైఓవర్లు, అండర్ పాసులు నిర్మిస్తారు. దీనివల్ల జాతీయ రహదారిపై వేగంగా వెళ్లే వాహనాలకు, స్థానిక ట్రాఫిక్కు మధ్య అంతరాయం ఉండదు, ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గుతాయి. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు బైపాస్ రోడ్ల నిర్మాణాన్ని కూడా ఈ ప్రాజెక్టులో ప్రతిపాదించారు. ముఖ్యంగా నక్కపల్లి మండలంలోని వడ్డిమెట్ట నుండి మంగవరం మీదుగా తులి పట్టణం శివారు వరకు ఒక కీలకమైన బైపాస్ రోడ్డును నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ కొత్త మార్గాన్ని కాకినాడ జిల్లా తుని మండలంలోని ఎర్రకోనేరు వద్ద ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారికి అనుసంధానిస్తారు. దీనివల్ల తుని పట్టణంలోకి ప్రవేశించకుండానే భారీ వాహనాలు నేరుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అదేవిధంగా నక్కపల్లి మండలంలోని పెద్ద బోదిగల్లం మీదుగా మరో బైపాస్ నిర్మించి దాన్ని అడ్డు రోడ్డుకు కలిపే ప్రతిపాదనపై కూడా అధికారులు చర్చిస్తున్నారు. ఈ బైపాసులు పూర్తయితే స్థానికంగా ట్రాఫిక్ సమస్య తీరడమే కాకుండా కాలుష్యం కూడా తగ్గుతుంది. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రధాన రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్లను కూడా నిర్మిస్తారు. ఇంతటి భారీ ప్రాజెక్టును చేపట్టాలంటే భూసేకరణ అత్యంత కీలకమైన మరియు సవాలుతో కూడుకున్న ప్రక్రియ. రహదారి విస్తరణ, బైపాసులు, పైవంతెనలు, సర్వీస్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పాయకరావుపేట, కసింకోట, అనకాపల్లి, యలమంచిలి, నక్కపల్లి, ఎస్ రాయవరం మండలాల పరిధిలో భూసేకరణపై ఇప్పటికే ప్రాథమిక అంచనాలు రూపొందించారు. ఈ రహదారి విస్తరణ కేవలం రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే కాదు, ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి ఊతమివ్వనుంది. ముఖ్యంగా నక్కపల్లి ప్రాంతంలో మిత్తల్ స్టీల్ కర్మాగారం, బల్క్ డ్రగ్ పరిశ్రమ వంటి భారీ పరిశ్రమలు రానున్నాయి. ఈ పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకుల రవాణాకు, ఉత్పత్తులను వేగంగా మార్కెట్లకు తరలించేందుకు ఈ 6 వరుసల రహదారి ఎంతో దోహదపడుతుంది. మెరుగైన కనెక్టివిటీ కారణంగా ఈ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు స్థాపించడానికి పెట్టుబడిదారులు ముందుకు వస్తారు. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మొత్తం మీద ఈ జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాంధ్ర మరియు ఉభయ గోదావరి జిల్లాల ఆర్థిక స్వరూపమే మారిపోతుందని చెప్పవచ్చు. జాతీయ రహదారి 16 విస్తరణ ప్రాజెక్టు కేవలం కాంక్రీటు, తారుతో నిర్మించే కట్టడం కాదు. ఇది ఆ ప్రాంత ప్రజల జీవితాలు, ఆర్థిక వ్యవస్థను మరియు పర్యావరణాన్ని ప్రభావితం చేసే ఒక బృహత్తర ప్రణాళిక. ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లు, అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు అమలులో ప్రభుత్వం ఎదుర్కోబోయే మొట్టమొదటి మరియు అతిపెద్ద సవాలు భూసేకరణ. రహదారి విస్తరణకు వందలాది ఎకరాల భూమి అవసరం.
ఇందులో ప్రైవేటు వ్యక్తుల వ్యవసాయ భూములు, నివాస గృహాలు, వ్యాపార సముదాయాలు కూడా ఉంటాయి. ఈ ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా మరియు మానవతా దృక్పథంతో పూర్తి చేయడం అత్యంత కీలకం. భూములు కోల్పోతున్న రైతులకు, యజమానులకు నూతన భూసేకరణ చట్టం ప్రకారం సరైన నష్టపరిహారాన్ని సకాలంలో అందించాలి. కేవలం పరిహారం చెల్లించడమే కాకుండా వారి జీవనోపాధికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించడం, పునరావాస కల్పన వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఏమాత్రం జాప్యం జరిగినా అది ప్రాజెక్టు వ్యయాన్ని పెంచడమే కాకుండా ప్రజలలో వ్యతిరేకతకు దారితీసే ప్రమాదం ఉంది. రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి భూ యజమానులతో సంప్రదింపులు జరిపి వారి అపోహలను నివృత్తి చేస్తూ ముందుకు సాగడం తప్పనిసరి. ఈ 6 వరుసల రహదారి నిర్మాణం పూర్తయితే అది స్థానిక ఆర్థిక వ్యవస్థపై బహుముఖ ప్రభావం చూపుతుంది. రైతులు తమ పంటలను, ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, ఆక్వా ఉత్పత్తులను వేగంగా సమీప నగరాలైన రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్టణం వంటి మార్కెట్లకు తరలించడానికి వీలవుతుంది. దీనివల్ల వారికి మంచి ధర లభించి వారి ఆదాయం పెరుగుతుంది. రహదారి వెంబడి కొత్త ధాబాలు, రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, వాహన మరమ్మత్తు కేంద్రాలు, శీతల గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు వంటి అనేక వ్యాపారాలు వెలుస్తాయి. ఇది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. రహదారికి సమీపంలో ఉన్న భూముల విలువ గణనీయంగా పెరుగుతుంది. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపునిస్తుంది. మెరుగైన రవాణా సౌకర్యాల వల్ల గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు విద్య, ఉన్నత వైద్యం కోసం రాకపోకల సులభతరం అవుతాయి. ఇది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. అయితే అదే సమయంలో పట్టణీకరణ వేగవంతమై స్థానిక సంస్కృతి, సంప్రదాయాలపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి భారీ నిర్మాణ ప్రాజెక్టులలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయడం అత్యవసరం. రహదారి విస్తరణ కోసం వేలాది చెట్లను తొలగించాల్సి వస్తుంది. దీనికి ప్రతిగా జాతీయ రహదారుల సంస్థ నిబంధనల ప్రకారం తొలగించిన చెట్లకు బదులుగా కొన్ని రెట్లు అధికంగా రహదారికి ఇరువైపులా ఇతర ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను చేపట్టాలి. పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక ఆధారంగా పర్యావరణానికి కలిగే నష్టాన్ని వీలైనంతగా తగ్గించే చర్యలు తీసుకోవాలి. వర్షపు నీరు సజావుగా వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థను నిర్మించడం, జనావాసాల వద్ద శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి నాయిస్ బ్యారియర్లను ఏర్పాటు చేయడం వంటివి ఇందులో భాగం. నిర్మాణంలో కూడా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పర్యావరణ అనుకూల పద్ధతులను అవలంబించడం ద్వారా రహదారి మన్నికను పెంచవచ్చు. దివాన్ చెరువు అనకాపల్లి జాతీయ రహదారి 16 విస్తరణ కేవలం ఒక రవాణా సౌకర్యం మాత్రమే కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించే ఒక వ్యూహాత్మక ముందడుగు. విశాఖపట్టణం, కాకినాడ పోర్టుల మధ్య సరుకు రవాణాను వేగవంతం చేయడం ద్వారా, పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ఊతమివ్వడం ద్వారా, వ్యవసాయ, వాణిజ్య రంగాలకు కొత్త అవకాశాలను తెరవడం ద్వారా ఈ ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాట వేయనుంది. సవాళ్లను అధిగమించి నిర్దేశిత సమయంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.